నమస్తే, వెల్కమ్ టు కుమార్ టాక్స్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక వింత సెంటిమెంట్ ఉంది. ఎవరైనా నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్నా లేదా కోల్పోయిన అధికారాన్ని తిరిగి సాధించాలన్నా వారు ఎంచుకునే ప్రధాన అస్త్రం పాదయాత్ర. దివంగత వైఎస్ఆర్ దగ్గర నుంచి టీడీపీ నేత లోకేష్ వరకు ఈ అస్త్రాన్ని నమ్ముకొని అధికారానికి దగ్గరయ్యారు. రాజకీయాల్లో పాదయాత్ర అంటే అదొక సక్సెస్ ఫార్ములా. అసలు ఎండనక వాననక వేల కిలోమీటర్లు ఎందుకు నడుస్తారు? కేవలం నడిస్తే ఓట్లు పడతాయా, లేక దీని వెనక ఏదైనా బలమైన పొలిటికల్ సైకాలజీ ఉందా? పాదయాత్రలు నిజంగా అధికారాన్ని తెచ్చిపెడతాయా? ఇప్పుడు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. 2024లో ఘోర ఓటమి తర్వాత తిరిగి పుంజుకోవడానికి జగన్ మళ్ళీ పాత సెంటిమెంట్ని నమ్ముకున్నారా? అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర చేస్తే వర్కౌట్ అవుతుందా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం. రాజకీయాల్లో కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ప్రజలతో నిత్యం కనెక్టివిటీ ఉండాలి. టీవీల్లో సభల్లో కనిపించే నాయకుడి కంటే తమ ఇంటి ముందుకు వచ్చి తమ కష్టాలను వినే నాయకుడిపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. డైరెక్ట్ కనెక్షన్ అంటే ప్రజల సమస్యలను నేరుగా వినడం వల్ల నాయకుడికి గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది. క్షేత్రస్థాయిని దగ్గర నుంచి చూస్తేనే సమర్థవంతమైన మేనిఫెస్టో తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. పాదయాత్రలో ప్రజలు చెప్పే సమస్యల నుంటే నవరత్నాలు, సూపర్ 6 వంటి పథకాలు పుట్టుకొచ్చాయి. ఇక మరో అంశం ఏంటంటే క్యాడర్లో ఉత్సాహం ఏర్పడుతుంది. నాయకుడు రోడ్డు మీద ఉంటే గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్తల్లో మరింత జోష్ వస్తుంది. పార్టీ యంత్రాంగం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఇది తెలుసుకున్నారు కాబట్టే నేతలు పాదయాత్రలు చేసి అధికారంలోకి రావచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి 1475 కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం ఒక మైలురాయి. అప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలను ఇది మార్చేసింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది. అప్పటి వరకు ఫ్యాక్షన్ ముద్రతో ఉన్న ఆయన్ను పక్కన పెట్టిన ఏపీ ప్రజలు వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చారు. ఇక 10 ఏళ్ల తర్వాత అంటే 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం యాత్ర ద్వారా 2000 కిలోమీటర్లకు పైగా నడిచి రికార్డు సృష్టించారు. 10 ఏళ్ల ప్రతిపక్ష హోదా తర్వాత 2014లో చంద్రబాబు విజయం సాధించారు. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గతంలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్కు దారితీసింది. 2017 నవంబర్లో ప్రారంభమైన ఈ యాత్ర 2019 జనవరి వరకు కొనసాగింది. ఏకంగా 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు నడిచి సరికొత్త రికార్డు సృష్టించారు జగన్. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సాధించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖిస్తూ ప్రజా సమస్యలే అజెండాగా సాగిన మహాప్రయాణం యువగళం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఏపీ రాజకీయాలనే మార్చేసింది. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం గడ్డపై తొలి అడుగు పడింది. అక్కడి నుంచి మొదలైన ఈ యాత్ర ఏకంగా 226 రోజుల పాటు కొనసాగింది. ఈ పాదయాత్ర లోకేష్ను ఒక పరిణితి చెందిన నాయకుడిగా నిలబెట్టింది. ప్రజాక్షేత్రంలోనే నాయకుడు పుడతాడని యువగళం పాదయాత్ర నిరూపించింది. 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి యువగళం పాదయాత్ర ఒక గట్టి పునాది వేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే నడిచిన ప్రతిసారి అధికారం వస్తుందా అంటే చెప్పలేం. పాదయాత్ర సక్సెస్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి. ఇందులో మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ నాయకుడిని ఆదరిస్తారు ప్రజలు. ఇక రెండోది విశ్వసనీయత. నాయకుడు చెప్పే మాటలపై జనానికి నమ్మకం ఉండాలి. అప్పుడే ప్రజలు అతన్ని బలంగా నమ్ముతారు. ఇక మూడోది మీడియా మేనేజ్మెంట్. పాదయాత్రలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మద్దతు అవసరం. ఇక నాలుగో అంశం పాదయాత్ర చేసే టైమింగ్ కూడా ప్లస్ అవుతుంది. ఎన్నికలకు ఏడాది లేక
2 ఏళ్ల ముందు చేసే యాత్రలు ప్రజల్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు వైఎస్ జగన్ మరోసారి జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరి గతంలో సక్సెస్ అయినట్టు ఇప్పుడు జగన్ సక్సెస్ అవుతారా అంటే చెప్పలేం. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనను ప్రజలు చాలా దగ్గర నుంచి చూశారు. కేవలం సంక్షేమం పేరుతో బటన్ నొక్కడం మీదే దృష్టి పెట్టి అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ఒక చేత్తో రూపాయి ఇచ్చి పన్నుల రూపంలో 5 రూపాయలు లాక్కున్నారని జనం భావించారు. ఇక రాజధాని అమరావతిని మూలన పెట్టడం, 3 రాజధానుల పేరుతో కాలయాపన చేయడం, ఉద్యోగులను పట్టించుకోకపోవడం, గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటివి జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారన్న కోపం కూడా ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారు. కూటమి సర్కార్ 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అనేక అవినీతి కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయటపెట్టింది. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. ఈ డ్యామేజ్ మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి జగన్ మళ్ళీ పాదయాత్ర అస్త్రం తీసుకున్నారు. 1 ఏడాది తర్వాత ఏలూరు నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానంటున్నారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని పార్టీ నేతలకు చెబుతున్నారు. కానీ 2019 నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసి అన్నకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు కుటుంబం నుంచే జగన్కు మద్దతు కరువైంది. సొంత చెల్లెలే రాజకీయ ప్రత్యర్థిగా మారారు. మరోవైపు సిబిఐ కేసులు కత్తిలా వేలాడుతున్నాయి. ఎన్నికల లోపు ఆయన జైలుకు వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అభివృద్ధి లేని పాలన అనే ముద్ర, కుటుంబ కలహాలు, కేసుల భయం, ఇలా ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్ పాదయాత్ర ఆయనకు పూర్వ వైభవాన్ని తెస్తుందా? ఆ పాత సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. చివరిగా చెప్పాలంటే పాదయాత్ర అనేది కేవలం నడక కాదు, అది ఒక రాజకీయ వ్యూహం. ఒక నాయకుడి సహనాన్ని, పట్టుదలను పరీక్షించే ప్రక్రియ. అధికారాన్ని తెచ్చిపెట్టే మ్యాజిక్ స్టిక్ కాకపోయినా ప్రజల గుండెల్లో చోటు సంపాదించడానికి ఇది ఒక సులభమైన దారి. మరి మీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత రాజకీయాల్లో పాదయాత్రలు ఓట్లు కురిపిస్తాయా, లేక ప్రజలు కేవలం పథకాలను చూసి ఓటు వేస్తారా? ఈ పాదయాత్రతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా? మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.